ఇప్పుడు దీనిని ఒకసారి ఉండవస్తుందా లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉండవచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి అప్లై చేసుకున్న గాజు కంటైనర్లోనికి వెంటనే వేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. మైసూర్పాకుని ఇలా డీమోల్డ్ చేసుకున్నప్పుడు వెంటనే రాకపోతే కనుక దీనిని స్టవ్ మీద గోరువెచ్చగా హీట్ చేసుకుని వెంటనే డీమోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మీకు చాలా ఈజీగా వస్తుంది. చూసారు కదండి నేతి మైసూర్పాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.